మీ చేతిలో బుక్ ఉంది. దాని వయస్సు 600 సంవత్సరాలకు పైగా. అందులో వర్డ్స్ ఉన్నాయి, సింబల్స్ ఉన్నాయి, డ్రాయింగ్స్ ఉన్నాయి. కానీ దాన్ని ప్రపంచంలో ఇప్పటివరకు ఒక్కడు కూడా పూర్తిగా చదవలేకపోయాడు. సైంటిస్ట్ ఫెయిల్ అయ్యారు, కోడ్ బ్రేకర్స్ ఫెయిల్ అయ్యారు, ఆఖరికి ఏఐ కూడా ఫెయిల్ అయ్యింది. ఆ బుక్ పేరే వైనిచ్ మనుస్క్రిప్ట్. ఈరోజు ఆ బుక్ వెనుక దాగి ఉన్న డార్క్ సీక్రెట్స్ గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం ఎలా బయటపడింది? 1912వ సంవత్సరం ఒక రేర్ బుక్ కలెక్టర్ పాత మ్యానుస్క్రిప్ట్స్ కోసం వెతుకుతున్నాడు. అతని పేరు విల్ఫ్రిడ్ వాయినిచ్. ఒక ఓల్డ్ యూరోపియన్ లైబ్రరీలో అతని కంటికి ఒక స్ట్రేంజ్ బుక్ కనిపించింది. పాత లెదర్ కవర్, వింత సింబల్స్ మరియు అర్థం కాని లాంగ్వేజ్. అది చూసిన వెంటనే సాధారణ పుస్తకం కాదని అతనికి అర్థమైంది. ఆ పుస్తకాన్ని కొనుగోలు చేశాడు. తర్వాత ప్రపంచం మొత్తం షాక్ అయ్యే మిస్టరీ మొదలైంది. ఎందుకంటే ఆ పుస్తకంలో ఉన్న ఒక్క సెంటెన్స్ కూడా ఎవరికీ అర్థం కాలేదు. ఈ బుక్లో అసలు ఏముంది? ఈ పుస్తకంలో సుమారు 240 పేజీలు ఉన్నాయి, కానీ కొన్ని పేజీస్ మిస్సింగ్. ఎవరో కావాలనే తీసేసినట్లు అనిపిస్తుంది. మొదటి షాక్ ఏమిటంటే ఈ బుక్లో ప్లాన్స్, డ్రాయింగ్స్ ఉన్నాయి. కొంతమంది రీసెర్చర్స్ ఏమంటారంటే ఇది ఆస్ట్రానమీ బుక్ అయి ఉండొచ్చు అని అంటారు. మరికొందరు ఆస్ట్రాలజీ సీక్రెట్ నాలెడ్జ్ అంటారు. కానీ అత్యంత డిస్టర్బింగ్ యాక్షన్ ఇంకోటి ఉంది. కొన్ని పేజెస్లో నీటిలో ఉన్నట్లు కనిపించే స్ట్రేంజ్ ఉమెన్ డ్రాయింగ్స్ ఉన్నాయి. వాళ్ళు కనెక్టెడ్ పైప్స్ మధ్య కనిపిస్తారు. ఇది మెడిసిన్కి సంబంధించిందా, హ్యూమన్ బాడీయా, లేక సీక్రెట్ రిచువలా? ఇప్పటికీ ఎవరికీ ఆన్సర్ లేదు. ప్రపంచంలోనే బెస్ట్ మైండ్స్ కూడా ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఈ మ్యానుస్క్రిప్ట్ బయటపడిన తర్వాత ప్రపంచంలోనే బిగ్గెస్ట్ క్రిప్టోగ్రఫీ ఎక్స్పర్ట్స్ దీనిని క్రాక్ చేయడానికి ప్రయత్నించారు. వరల్డ్ వార్ కోడ్ బ్రేకర్స్, లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్, సైంటిస్ట్, మ్యాథమెటిషియన్స్ అందరూ ట్రై చేశారు. కానీ షాకింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే ఎవరు పూర్తిగా డీకోడ్ చేయలేకపోయారు. ఇది నార్మల్ లాంగ్వేజ్ కాదు, సింపుల్ కోడ్ కాదు, ర్యాండమ్ నాన్సెన్స్ కూడా కాదు. ఎందుకంటే ఈ రైటింగ్స్లో ప్యాటర్న్స్ ఉన్నాయి, గ్రామర్ లాంటి స్ట్రక్చర్ ఉంది. అంటే ఇది మీనింగ్ఫుల్ లాంగ్వేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఇంతమంది ఎక్స్పర్ట్స్ ఫెయిల్ అయితే అసలు ఈ పుస్తకం వెనుక నిజమేమిటి? ఇప్పుడు ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్న డేంజరస్ థియరీస్ గురించి తెలుసుకుందాం. థియరీ 1, సీక్రెట్ కోడ్ బుక్. ఇది ఒక సీక్రెట్ కోడెడ్ మెసేజ్. పాతకాలంలో కింగ్స్, సైంటిస్ట్, ఆల్కెమిస్ట్ వారి సీక్రెట్ నాలెడ్జ్ని దాచడానికి కోడ్స్ యూజ్ చేసేవారు. అంటే ఈ బుక్లో డేంజరస్ నాలెడ్జ్ దాచారా? మెడిసిన్ సీక్రెట్స్, హిడెన్ సైన్స్, లేక ఫర్బిడెన్ నాలెడ్జ్? కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఈ మ్యానుస్క్రిప్ట్ ఒక కోడెడ్ లాంగ్వేజ్ అయి ఉండొచ్చు. కానీ 600 సంవత్సరాలు గడిచినా ఎవరూ క్రాక్ చేయలేకపోయారు. థియరీ 2, లాస్ట్ సివిలైజేషన్ నాలెడ్జ్. మరికొందరు రీసెర్చర్స్ షాక్ అయ్యే థియరీ చెప్తున్నారు. ఒకప్పుడు ఉండి తర్వాత పూర్తిగా మాయమైన కల్చర్, వారి లాంగ్వేజ్ కూడా పోయింది, కానీ ఈ బుక్ మాత్రం మిగిలిపోయింది. అందుకే ఇందులో ఉన్న వర్డ్స్ మనకు కంప్లీట్లీ అన్నోన్గా కనిపిస్తున్నాయేమో. థియరీ 3, ఏలియన్ లాంగ్వేజ్. ఇప్పుడు మోస్ట్ కాంట్రవర్షియల్ థియరీ. కొంతమంది బిలీవర్స్ ఏమంటున్నారంటే ఇది హ్యూమన్ లాంగ్వేజ్ కాదు, ఏలియన్ లాంగ్వేజ్, లేక భూమిపై తెలియని ఇంటెలిజెన్స్ వదిలిన సమాచారం. ఎందుకంటే ఇందులో కొన్ని ప్లాన్స్ ఎర్త్లో లేనట్లుగా కనిపిస్తాయి. సింబల్స్ కూడా చాలా అన్యూజువల్. కానీ ఈ థియరీకి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. థియరీ 4, బిగ్గెస్ట్ హాక్స్. ఇప్పుడు ఇంకో షాకింగ్ పాసిబిలిటీ. ఇది మొత్తం ఫేకా? కొంతమంది హిస్టారియన్స్ అంటున్నారు డబ్బుల కోసం ఎవరైనా ఫేక్ మిస్టీరియస్ బుక్ క్రియేట్ చేసి ఉండొచ్చని. కానీ ప్రాబ్లం ఏమిటంటే అంత డీటెయిల్ డ్రాయింగ్స్, కన్సిస్టెంట్ రైటింగ్ ప్యాటర్న్స్, హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ ఈ కాలంలో క్రియేట్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అంటే ఇది ఫేక్ అయితే ఆ క్రియేటర్ ఒక జీనియస్ కావాలి. క్రీపీ ట్రూత్. ఇక్కడే అసలు క్రీపీ పార్ట్ మొదలవుతుంది. ఇప్పుడు మన దగ్గర సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, మోడర్న్ సైన్స్ ఉంది. కానీ 600 సంవత్సరాల ఓల్డ్ బుక్ని మనుషులు ఇప్పటికీ చదవలేకపోతున్నారు. అసలు ప్రశ్న ఏంటంటే వైనిచ్ మ్యానుస్క్రిప్ట్ మీనింగ్లెస్ ఫేకా, లేక బిగ్గెస్ట్ హిడెన్ సీక్రెటా? మీకేమనిపిస్తుంది? కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి డార్క్ మిస్టరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మూడవ కన్ను ఛానల్.